వెల్కమ్ టు నిజం టీవీ. నేను మీ రవి. బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ వస్తువుల బహిష్కరణకు ప్రతిపక్షం పిలుపు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆరోపణ. బాయ్కాట్ భారత్ అంటే ముందు మీ భార్యల చీరలను కాల్చేయండి హసీనా. బంగ్లాదేశ్లో భారత్కు సంబంధించిన అల్లం, ఉల్లిగడ్డ, వెల్లుల్లి తదితర మసాలా దినుసుల్ని బాయ్కాట్ చేయాల్సిందిగా కొంతమంది ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడుపుతున్నారు. అసలు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గో టు ద కంటెంట్. భట్టాచార్య, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన ప్యారిస్లో ఒక డాక్టరు. ఇతను ఏం చేశాడంటే బంగ్లాదేశ్లో భారత్కు సంబంధించిన కొన్ని వస్తువులు ఎగుమతులను ఆపేయాలి అని చెప్పేసి ఇండియా సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమం లాగా గ్రూప్లో ప్రచారం చేశాడు. దీనికి మద్దతుగా బిఎన్పి, అక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో అది మద్దతు తెలిపి ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం వేడి పెంచారు. ఈ తరుణంలో ఎవరైతే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి 5వసారి ఎన్నికైన షేక్ హసీనా గారు రంగంలోకి దిగి, ఇదంతా కూడా ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదు, కేవలం బిఎన్పి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఇది రాజకీయాల్లో ఒక భాగంగా ఎత్తుగడ వేస్తున్నారు తప్పితే, ఒకవేళ నిజంగా భారత్ నుంచి వచ్చే ఈ ఎగుమతులు కనుక ఆపివేస్తే మనము మసాలా దినుసులు లేకుండా, ఉల్లిగడ్డలు లేకుండా, అల్లం వెల్లుల్లి లేకుండా మనం ఆహారం తినాల్సిందిగా ప్రజలను కోరారు. రెండోది ఏంటంటే బిఎన్పి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళ యొక్క భార్యల యొక్క చీరలను తీసుకొచ్చి కాల్చేయన్నారు. ఎందుకు ఈ మాట అన్నారంటే, ఒకప్పుడు బిఎన్పి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భార్య తీసుకొచ్చి భారత్కు వచ్చి చీరలు కొనుక్కొని అక్కడ వ్యాపారం చేసినట్లుగా రుజువులు ఉన్నాయి. ఫస్ట్ దాన్ని తీసేసి ఆ తర్వాత ఈ ఉద్యమం చేయండి అని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించి చాలా తెలివిగా భారత్తో సంబంధాన్ని కొనసాగించారు. ఎస్, నిజమే. ఎప్పుడైనా ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధాలు ఉంటేనే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. ఎగ్జాంపుల్కి మాల్దీవులు చూడండి. ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాల్దీవులు కొంచెం వ్యంగ్యంగా ప్రధానమంత్రి మోడీని అనటం, దానికి సంబంధించి మాల్దీవుల యొక్క ప్రధానమంత్రి కూడా ఇలా చేయడం ద్వారా రెండో రోజే మన ఇండియన్స్ మనం ఏంటనేది నిరూపించాం. సో అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే హసీనా గారు భారత్తో సంబంధాలు కొనసాగించే విధంగా వ్యాఖ్యానించి సేఫ్ జోన్లో పడ్డట్టే లెక్క. ఎస్, అలానే మనం ప్రధానమంత్రి మోడీ గారిని చూడండి. ప్రతి దేశానికి వెళ్తారు, తిరగని చోటు అంటూ ఉండదు, వెళ్ళని ప్రాంతం అంటూ ఉండదు. అక్కడికి వెళ్ళి మన దేశం గురించి గొప్ప గొప్పగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి కొన్ని ఇంప్లిమెంట్స్ తీసుకొస్తారు. ఇలా ఒక దేశానికి ఇంకొక దేశానికి సంబంధాలని ఉంటేనే ఏ దేశానికైనా మంచిది, అలానే ఏ రాజ్యానికైనా మంచిది. సో ఈ భారత్లో ఈ వస్తువులు అనేవి భారత్ యొక్క వస్తువులు బంగ్లాదేశ్లో నిషేధించడం ద్వారా మనకి ఒరిగేది ఏముండదు, కానీ బంగ్లాదేశ్కే చెడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, ఈ హసీనా గారు మన భారత్కి సపోర్ట్గా ఇట్లా చేసిన వ్యాఖ్యలు అయితే నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించినాయో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలిస్తే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.